అంటే చాలా వరకు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు గతంలో కూడా చెప్పడం ఉంది సెవెన్ చక్ర చెప్పడం జరిగింది కదా. ఆ 7 చక్ర అనేది ఎందుకు యూజ్ చేయాలి, అసలు దేనికి సొల్యూషన్ దాన్ని? 7 చక్ర క్రిస్టల్స్. ఓకే, అంటే థ్రోట్, థర్డ్ ఐ, సహస్రార, ఈ 3 చక్రాలు హై ఉంటాయి వాళ్ళకి. మీగా యూ విల్ టాక్ విత్ యూ విల్ కనెక్ట్ విత్ యూ. నీ యొక్క ఏంజల్ కి నువ్వు కనెక్ట్ అవుతావు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఎవరో కాదు, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్ అండ్ క్రిస్టల్ హీలర్ కూడా తను. అండ్ చాలా వరకు క్రిస్టల్స్ చాలా బిజినెస్ కూడా అవుతుంది తనకు. అండ్ మంచి మన ఎనర్జీ, మన లైఫ్ లో మంచి సక్సెస్ కావాలంటే కంపల్సరీ ఈ క్రిస్టల్స్ వాడాలట. ఇప్పుడు ఎలాంటి క్రిస్టల్స్ దేనికి యూజ్ అవుతుంది అండ్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం ప్రత్యూష గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగుంటారు, అన్ని తెలుసారు కాబట్టి. అంటే చాలా వరకు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు గతంలో కూడా చెప్పడం ఉంది సెవెన్ చక్ర అని చెప్పడం జరిగింది కదా. ఆ 7 చక్ర అనేది ఎందుకు యూజ్ చేయాలి, అసలు దేనికి సొల్యూషన్ దానికి? ఓకే, 7 చక్ర క్రిస్టల్స్. ఓకే, సో మనకి ప్రతి ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. 3 కేటగిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈదర్ స్పిరిచువల్ హై ఉంటుంది, అంటే థ్రోట్, థర్డ్ ఐ, సహస్రార, ఈ 3 చక్రాలు హై ఉంటాయి వాళ్ళకి. లోవర్ చక్రాస్ మీద వాళ్ళు ఫోకస్ చేయరు. సో వాళ్ళు ఎప్పుడు స్పిరిచువాలిటీలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ రియాలిటీలో అందరితో వాళ్ళకి ఎలా లివ్ చేయాలో, ఎలా ఏదన్నా మెలకుగా ఉండాలో, లేకపోతే ఏదైనా సాధించాలో రాదు. వాళ్ళ స్పిరిచువల్ హై ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ రిలేషన్షిప్ లో ఎలా ఉండాలంటే కూడా రాదు. వాళ్ళు హై స్పిరిచువల్ స్పేస్ లో ఉంటారు వాళ్ళు. అంటే లోవర్ చక్రాస్ బ్యాలెన్స్ లేవు వాళ్ళకి. వాళ్ళకి ప్రేమను ఎట్లా కట్టుకోవాలో తెలీదు. ఇంకోటి మూలం, బేస్, ఒక చెట్టుకి మూలం లేదు, కానీ ఆ చెట్టు అంటే బేస్ స్ట్రాంగ్ గా లేదు, ఆ చెట్టు ఏదో ఒక రోజు పడిపోతుంది. సో సేమ్ వే నువ్వు హయ్యర్ స్పిరిచువల్ స్పేస్ లో ఉన్నావు, కానీ లోవర్ ఎనర్జీలో ఏమి రూట్స్ బాగాలేవు. ఇలా ఉంటే మళ్ళీ 7 చక్ర బ్లాకేజెస్. ఇది కూడా కంప్లీట్ మీ కంప్లీట్ మీ యొక్క సంకల్ప కావచ్చు, ఏదైనా అడగొచ్చు కావాలి. ఎందుకు నాకు ఇంత దేవుడికి చేసినా ఎందుకు రావట్లేదు, దేవుడిని బ్లేమ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో సెకండ్ కేటగిరీ అంటారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే, వీళ్ళు మూలాధార బేస్ అంతా బాగుంటుంది, అందరితో రిలేషన్షిప్స్ బాగుంటాయి, వీళ్ళ వెల్నెస్, వెల్ బీయింగ్ అంతా బాగుంటుంది, కానీ వాళ్ళు స్పిరిచువల్ స్పేస్ కి కనెక్ట్ అవ్వలేదు. అంటే వాళ్ళు హార్ట్ చక్ర వరకు కనెక్ట్ అవుతారు, కానీ థ్రోట్, సహస్రార, ఈ హయ్యర్ స్పిరిచువల్ రెల్మ్ కి వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. అంటే జస్ట్ కనెక్టింగ్ టు ఎ డివైన్ స్పేస్, నీ యొక్క డివైన్ స్పేస్ కి వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళకి దానికి నాస్తికత్వం అనుకోండి, అట్లా ఉంటారు అనమాట. సో 3వ కేటగిరీ వాళ్ళు, వీళ్ళు హయ్యర్ స్పిరిచువల్ స్పేస్ లో ఉండరు, మూల బేస్ ఉండదు, జస్ట్ జెలసీ, కోపం, జడ్జిమెంట్, వాళ్ళిది వీళ్ళిది, వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడాలు, కంపారిజన్, ఎప్పుడు దీంట్లోనే ఉంటారు అనమాట. నెగిటివ్. ఒకళ్ళ గురించి ఎక్కువ కావాలి వీళ్ళకి, వీళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు. వేరే వాళ్ళు ఏంటి, వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే, వీళ్ళ హయ్యర్ స్పేస్ లో ఉండరు, లోవర్ వీళ్ళకి బ్యాలెన్స్ ఉండదు. వీళ్ళు మణిపూరక చక్ర, ఇక్కడే ఉంటారు. ఈ ప్లేస్ లోనే బ్లాక్ క్రియేట్ చేసుకుని అక్కడే ఉంటారు. 1 సంవత్సరం అయిపోవచ్చు, ఇయర్స్ అయిపోవచ్చు, జన్మ కూడా అవ్వచ్చు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు బాగుపడటానికి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ దాని కర్మ ఫామ్ చేసుకుని వాళ్ళు బాగుపడాల్సిందే. సో 7 చక్ర మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు, 7 చక్ర సాధన చేసుకోవచ్చు. 7 చక్ర ఎనర్జీ ఇన్వోకేషన్ ప్రాసెస్ చాలా ఉన్నాయి. ఓకే, మెడిటేషన్ ప్రాసెస్, ఇవి చేసుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతాయి. సెకండ్ థింగ్, ఇంకా క్విక్ గా అవ్వాలి అంటే క్రిస్టల్స్. ఓకే, 7 చక్ర క్రిస్టల్స్ అనమాట. క్విక్ గా అంటే మీరు చేస్తారు డైలీ డివైన్ హీలింగ్స్, డివైన్ ఎనర్జీస్ ప్రాసెస్ 7 చక్ర చేస్తూ ఉంటారు, క్విక్ గా అవుతుంది. కానీ ఇంకా క్విక్ గా మీకు
మీ ఇంట్లో అంత అందరిలో డిఫరెన్స్ రావాలి అంటే 7 చక్ర క్రిస్టల్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి 7 చక్ర బ్రేస్లెట్ ఉంటుంది. Okay. బ్రేస్లెట్ వేసుకున్నప్పుడు ఏంటి యూస్ యూస్ బ్రేస్లెట్ వేసుకుంటే ఏంటి అంటే మీరు మీ యొక్క సోల్కి మీకు అది పని చేస్తుంది, కంప్లీట్ మీకు 7 చక్ర బ్యాలెన్స్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. ఇది ఫస్ట్ పౌర్ణమికి కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ టైం మీరు కొనగానే ఫస్ట్ పౌర్ణిమ మీరు కొనిన తర్వాత ఫస్ట్ పౌర్ణిమ రోజు ఛార్జింగ్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది బ్యాలెన్స్ అయిపోయింది, నా ఎనర్జీస్ అన్ని బ్యాలెన్స్ అవుతున్నాయి అని మీకు మీకుగా తెలుస్తుంది. ఇది ఎవరో చెప్పడం కాదు, మీకు మీకుగా యూ విల్ టాక్ విత్ యూ విల్ కనెక్ట్ విత్ యూ. మీ యొక్క ఏంజల్ కి నువ్వు కనెక్ట్ అవుతావు. ఓకే, సో ఇది బ్రేస్లెట్ కాకుండా ఈ 7 చక్ర టంబుల్ స్టోన్స్ అని ఉన్నాయి. ఈ స్టోన్స్ చాలా పవర్ఫుల్. ఇవేంటంటే ఇంట్లో అందరి 7 చక్ర బ్యాలెన్స్ అవుతుంది, ఇంట్లో మీ ఒక్కరికే కాదు. ఎందుకంటే అందరు 7 చక్ర బ్యాలెన్స్ ఉంటేనే బాగుంటుంది, ఇంట్లో గొడవలు అవన్నీ అనమాట. సో దట్ ఈస్ వాట్ 7 చక్ర టంబుల్ స్టోన్స్. ఈ 7 చక్ర టంబుల్ స్టోన్స్ ఇవి 7 చక్ర టంబుల్ స్టోన్స్ అండి. ఇవి ఇలా బౌల్లో వేసుకోవాలి, గాజు బౌల్లో పెట్టి ఎమితిస్ట్ ఇది టాప్ లో పెట్టాలి. అన్ని వేసేసి టాప్ లో ఎమితిస్ట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను పెడతాను ఇలా బౌల్లో పెట్టి పైన ఎమితిస్ట్ పెట్టి దీని ముందు కూర్చుని ధ్యానం చేయాలి. మెడిటేషన్ చేయొచ్చు, పిరమిడ్ మెడిటేషన్ చేయొచ్చు, ఏ ధ్యానమైనా జస్ట్ శ్వాస మీద ధ్యాస చేయొచ్చు. దాని ముందు మీరు మెడిటేషన్ చేయండి, ఆటోమేటిక్ మీకు అసలు మీ యొక్క 7 చక్ర బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో డిఫరెన్స్ వస్తుంది, అందరికి బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మీరు స్లోగా ఇంట్లో ఆ ప్యూరిఫికేషన్ మీరు చూస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ బ్యాలెన్స్డ్ గా ఉన్నారు ఏంటి అనే డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. అంటే ఇది మనం ధరించకుండా కూడా ఓన్లీ మెడిటేషన్ చేస్తే సరిపోతుందా? ఇవన్నీ మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెడిటేషన్ దీన్ని యాక్చువల్లీ ఫ్రంట్ రూమ్ లో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇట్లా జస్ట్ దాని ముందు ఇలా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. అది వన్ వే. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇప్పుడు ఏదైనా చక్ర నీకు బ్యాలెన్స్ లేదు అంటే కూడా దాన్ని ఇలా పట్టుకొని ఆ చక్ర దగ్గర ఏదైనా చక్ర బ్యాలెన్స్ లేదనుకోండి, ఆ చక్ర దగ్గర ఊహించుకొని దాని చేతిలో పట్టుకొని కూడా మీరు హీలింగ్ చేసుకోవచ్చు. అది నేను నా సెషన్ లో గైడ్ చేస్తానండి. ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాని ఎలాగా మీరు అంటే ఎనర్జీ లొకేషన్ చేసుకోవాలి, డివైన్ ఎనర్జీ చేయాలన్నది నేను నా సెషన్ లో చెప్తాను. చిన్న డౌట్, ఇప్పుడు ఏదమ్మా మెడిటేషన్ చేయాలన్నారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న క్రిస్టల్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటిది మ్యామ్? చేతికి వేసుకున్న బ్రేస్లెట్ వచ్చేసేసి అది మీకు మీ యొక్క సోల్ వరకే పనిచేస్తుందండి. మీ యొక్క ఆరా వరకే, మీ ఆరా ఎంత వరకు ఉందో అంతవరకు పనిచేస్తుంది. అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ లైఫ్ లో మీకు 7 చక్ర బ్యాలెన్స్ చేసే వరకు చూస్తుంది. అదే టంబుల్ స్టోన్స్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఓన్లీ ఇంటి వరకు, మీ ఇంటిలో ఉన్న వాళ్ళు 4-5 ఉంటారు అనుకోండి, వాళ్ళందరికీ 7 చక్ర బ్యాలెన్స్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. 7 చక్ర గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేడం చెప్పినట్లయితే ప్లీజ్ కాంటాక్ట్, ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ప్రత్యూష గారి దగ్గర ఈ 7 చక్రని స్వాధీనం చేసుకోండి, కొనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.